విజయనగరంలో ఆటో డ్రైవర్లు కదం తొక్కారు. తమను కూటమి ప్రభుత్వం మోసం చేసిందని ధ్వజమెత్తారు. విజయనగరం కలెక్టరేట్కు పెద్ద ఎత్తున ర్యాలీగా తరలివచ్చి ఆందోళనకు దిగారు. సిఐటియు ఆధ్వర్యంలో జరిగిన ఆందోళన కార్యక్రమంలో కూటమి ప్రభుత్వ తీరును ఎండగట్టారు ఆటో కార్మికులు. వాహనమిత్ర పథకం కింద ఏడాదికి 15,000 ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు ముఖం చాటేశారని మండిపడ్డారు. వాహనాల ఫిట్నెస్, పన్నులు అంటూ ఎడాపెడా బాధేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విజయనగరంలో ఆటో డ్రైవర్ల ఆందోళనపై మరింత సమాచారం మా ప్రతినిధి యుగంధర్ అందిస్తారు. ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఆటో డ్రైవర్ల కష్టాలు పెరిగాయని ఆటో డ్రైవర్లు ఈరోజు విజయనగరం కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టారు. ముఖ్యంగా ఫిట్నెస్ సెంటర్లు, ప్రైవేట్ ఫిట్నెస్ సెంటర్లు ఏర్పాటు చేసి అధిక డబ్బులు వసూలు చేయడం పట్ల వీళ్ళు మండిపడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అసలు ఈరోజు ఆందోళన గల కారణాలు ఏంటో తెలుసుకుందాం. చెప్పండి, ఈరోజు ఏంటండి ప్రైవేట్ ఫిట్నెస్ సెంటర్లు ఏర్పాటు చేసి ప్రభుత్వం ఎలాంటి చర్యలకు పాల్పడుతోంది? ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం రెండు కలిసి ఈరోజు రవాణా రంగ కార్మికుల్ని పెద్ద ఎత్తున దాడి చేస్తూ ఉన్నాయి. ప్రైవేట్ ఫిట్నెస్ సెంటర్లు ఏర్పాటు చేసి ఈరోజు 800 రూపాయలతో అయిపోయిన దాన్ని 3,000 రూపాయలు, 4,000 రూపాయలు వడ్డించి తీసుకొని బలవంతంగా వసూలు చేస్తూ ఉన్నారు. దీనివల్ల మొత్తం కార్మికులు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. రెండోది, ప్రైవేట్ ఫిట్నెస్ అప్పచెప్పడం వల్ల అక్కడ మొదట బండి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత బయటకు ఎప్పుడు వస్తుందో తెలియదు. ఈరోజు హిందీ వాళ్ళు ఎవరున్నారు, ఎవరు సమాధానం చెప్పే నాదులే లేడు. కాబట్టి గత మాదిరిగానే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం బాధ్యపడి ఆర్టీఓ ఆఫీస్ కేంద్రంగానే ఈ పనిని చేపట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దీంతో పాటు జీవో నెంబర్ 27 ద్వారా ఈ చలం పేరు మీదుగా పెద్ద ఎత్తున పోలీసులు ఫోటోలు తీసి ఫైన్లు, జరిమానాలు వేస్తా ఉన్నారు. కాబట్టి వెంటనే జీవో నెంబర్ 27 రద్దు చేసి ఈ ఫైన్లు, జరిమానాలు వెంటనే రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దీంతో పాటు ప్రభుత్వం అధికారులు రాకముందు మమ్మల్ని గెలిపించండి, ప్రతి డ్రైవర్కి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. 15,000 రూపాయలు. ఆ 15,000 రూపాయల హామీ అనేది ఎక్కడైపోయింది, ఈ రోజు వరకు అమలు కావడం లేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం రెండు కలిసి డ్రైవర్ల మీద ఉరితోడు బిగిస్తా ఉన్నాయి. వెంటనే దీన్ని రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రైట్, ప్రతి నెల కూడాను మీకు ప్రతి 3 మాసాలకు ఒకసారి ఫిట్నెస్ సర్టిఫికేట్లు కానీ, లేకపోతే రెన్యువల్స్ కానీ, ట్యాక్స్ రెన్యువల్స్ కానీ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి? ఈ ఆటోమేటిక్ ఫిట్నెస్ సెంటర్లు ప్రైవేట్ గుప్పెట్లోకి వెళ్ళిన తర్వాత మీ పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఇప్పుడు మాకు ఆటో డ్రైవర్కి ఏమొచ్చు ఈ ఫిట్నెస్ సందర్భంగా మాకు చాలా ఎక్కువ ఫైన్లు కట్టే ఏజెంట్ కూడా జరుగుతుందండి. ఆ ఫైన్లను కట్టలేని పరిస్థితిలో ఉంది. అలాంటి పట్టలేని పరిస్థితిలో ఏమొచ్చు ఈ రోజు ఫిట్నెస్ ఏమొచ్చు అచ్యుతాపురం దగ్గర వాళ్ళు అక్కడ చేయించుకోమని చెప్తున్నారు. అచ్యుతాపురం ఏమొచ్చు మా విజయనగరానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. మా ఆటో డ్రైవర్లు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇల్లు ఫిట్నెస్ చేసుకోవాలంటే ఇబ్బంది పడుతున్నారు. అలా ఇక్కడికైనా ఎక్కువ కూడా మన అక్కడ ప్రైవేట్ కాబట్టి 4,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఆ 4,000 రూపాయలు ఖర్చు ఎవరికి ఇవ్వగలరు? ఆటో డ్రైవర్ ఏ రోజు కూలీ చేసుకొని ఆ రోజు తినే కూలీ ఇవ్వడమొచ్చు. ఆ 4,000 రూపాయలు ఖర్చు పెట్టుకుని ఫిట్నెస్ చేసుకోవాలంటే ఎలా చేసుకోగలడు? అదే ఫిట్నెస్ చేసుకోకుండా 1 రోజు 2 రోజులను తిరిగిపోతే 1,000 కొంత ఫైన్ వేస్తారు. ఇలాంటి లేనిపోయిన ఇబ్బందులన్నీ పెట్టేసి ఆటో డ్రైవర్కి ముద్దాలు చేసి ఆటో వేయకుండా చాలా ఘోరంగా తయారు చేస్తుంది ప్రభుత్వం. కాబట్టి ఇలాంటి ప్రభుత్వం మాకు చాలా అన్యాయం చేసిన ప్రభుత్వం మాకు ఉండకూడదని కూడా మేము ప్రభుత్వము. ఇలాంటివన్నీ అరికట్టాలంటే మేము పోరాడి ఇవన్నీ సాధించుకోవాలనుకుంటాం. కాబట్టి ఈ రోజు మేము ఈ కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఈ ధర్నా ఏర్పాటు చేసామండి. ఇది ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏర్పడే ముందు, ఎన్నికల ముందు వాహన మిత్ర కానీ మిగతా బెనిఫిట్స్ అన్ని ఇస్తామని చెప్పి హామీ ఇచ్చింది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఏర్పడి దాదాపు 10 నెలలు కావస్తున్నప్పటికీ కూడాను వీళ్ళకి అటువంటి హామీలు నెరవేర్చకపోగా మరిన్ని కష్టాలకు గురి చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తుంది. దీంతో ఆటో డ్రైవర్లందరూ కూడా విజయనగరం కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జస్ట్ ఈశ్వర్ యుగంధర్, సాక్షి టీవీ, విజయనగరం నుండి.